ఏంటి గత 10 రోజులుగా చూస్తున్నాం గీతాంజలి గారు అంటే సోషల్ మీడియాలో ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఆమె ఏం చెప్పింది, జగన్ గారు నాకు ఇల్లు వచ్చారు, లబ్ధి పొందాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారు. టీడీపీ జనసేన పార్టీ ఎలా పడితే అలా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అంటే 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ అని, నటిస్తున్నామని రకరకాల చదవని కామెంట్లు కూడా పెట్టారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక డైలాగ్ అన్న సినిమాలో కూడా ఉంది. ఈ డైలాగు 2 తప్పుడు రాతలు రాసి 2 టీఆర్పీలు పెంచుకొని ఆ బియ్యం తీసుకెళ్ళి మీ ఇంట్లో వండుకుంటే మీకు మంచిది కాదని. అది నిజమే. అది వాళ్ళు సినిమాలో కథలు రాయటం కాదు, అది నిజమే. ఈ టీడీపీ నా కొడుకులైనా జనసేన నా కొడుకులైనా వాళ్ళకే అమ్మా నాన్న ఉన్నారు, అప్పా చెల్లెళ్ళు ఉన్నారు, అర్థమైందా? వాళ్ళ చుట్టాలు కూడా ఉండారుగా. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు. వాళ్ళని కూడా మేము తిట్టామనుకో, ఎవడైనా ఇప్పుడు ఒక సమాజంలో బతికి ఎవరైనా ఇలువ కోరుకుంటారు. సమాజంలో ఇలువుగా బతకాలి, మంచి ఇల్లు ఉండాలి, నలుగురిలో నీట్గా ఉండాలి, ఎవరి చేత మాట అనిపించుకోకూడదని బతుకుతారు. ఆ బతికే ప్రాసెస్లో కొంతమంది చాలా ఇబ్బందులు పడతారు. ఇల్లు లేక కొంతమంది, డబ్బు లేక కొంతమంది, ఫుడ్ లేక కొంతమంది ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఆకలి అయ్యే వాడికి అన్నం పెడితే వాడు ఎంతో గొప్పగా దేవుడు అయ్యా అని చెప్పి చెప్పుకుంటారు. ఆ చెప్పుకునే ప్రాసెస్లో పాపం గీతాంజలి అక్క ఆమె ఆనందాన్ని ఆమె బడే, ఇప్పుడు అద్దింట్లో ఉన్నాం అనుకో, రెంట్ కడతానికి డబ్బులు లేక వాళ్ళు పడే బాధలు మామూలుగా ఉండవు. సొంత ఇల్లు ఉండేవాడికి తెలియదుగా బాధ, అద్దింట్లో ఉండేవాడికి తెలిసిద్ది. కానీ జగనన్న ద్వారా ఆమె కళ నెరవేరింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అన్న తోబుట్టు ఎవరు ఆమెకి హెల్ప్ చేయలేకపోయారు. అంటే వాళ్ళకుండా సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరు ఆదుకోలేకపోయారు. కానీ జగనన్న తోబుట్టుగా అన్నగా, ఆ గీతాంజలి అనే అక్కకి అన్నగా, గీతాంజలి అక్కకే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు అక్కలకి చెల్లెలకి నేను మీ అన్ననవుతా తమ్ముడిని అవుతానని చెప్పి ప్రతి ఒక్కరికి 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. అందులో 20 లక్షల దాకా ఇల్లు కూడా కట్టించి పెట్టాడు. ఎందుకు? ఎవరు ఇబ్బంది పడకూడదు, అద్దింట్లో ఉండి బాధపడుతున్నారు నా అక్కలు నా చెల్లెళ్ళు, నా ఇంట్లో నా అనుకున్నాడు కాబట్టి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు. కానీ అద్దింట్లో ఇన్నాళ్ళు కష్టాలు పడి ఉండ అక్కకి జగనన్న ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోగలని నా సొంత ఇంట్లోకి వెళ్తున్నాను అన్న ఆనందంతో అక్క నేను జగనన్న నేను నీకు తోడుగా ఉంటానని అక్క భావం తెలియజేసింది. ఎవరిని ఉద్దేశించి అక్క చేయలే, ఆ అక్క మనసులో మాట జగనన్నకు చెప్పింది. చెప్పినప్పుడు దాన్ని జగనన్న దగ్గరికి రీచ్ అవ్వడం కోసం మీడియా వాళ్ళు చేశారు, ట్రోల్ చేశారు. కానీ దాంట్లో కూడా అదే నీ అక్కనో నీ తల్లినో లోకేష్, పవన్ కళ్యాణ్ పేటీఎం బ్యాచ్ అంటున్నారు కదా మీరు మమ్మల్ని. మేము కాదురా లుచ్చా నా కొడకలారా, మీరు గెలవలేక మీరు ఓడిపోతారని మీకు భయం పుట్టి ఎక్కడెక్కడ నా కొడుకులందరినీ కలుపుకొని ఒక లుచ్చా రాజకీయం చేస్తుంది మీరు. లోకేష్ నా కొడక నీకు నేను చెబుతున్నా, ఇవాళ రోజున కూడా పవన్ కళ్యాణ్కైనా చెబుతున్నాం, మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మా జగన్ అన్న ఒక్క మాట అంటే చాలు మాకు మీ అంతు తేలుస్తాం నా కొడకల్లారా. ఒక ఆడబిడ్డని మానసికంగా హింస పెట్టారు మీరు. మీకు తల్లులు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు అక్కలు ఉన్నారు, మీకు చెల్లెళ్ళు ఉన్నారు. మీ చెల్లెల్ని మీ అక్కల్ని మీ పిల్లల్ని తిడతాం మాకు నోరు లేక కాదు. మా జగనన్న మాకు ఇచ్చిన ఇలువ అది. మా జగనన్న కోసం మేము పడే శక్తి అది. మా జగనన్న ఎవరిని కించపరచొద్దు, పళ్ళు కాసే చెట్లకే దెబ్బలు తగులుతాయి, ధైర్యంగా ఉండండి అని, ఎవరిని కించపరచొద్దని మా జగనన్న మాకు చెప్పాడు. కాబట్టి మీరు బతికిపోతున్నారు నా కొడకల్లారా. మీకంటే పెద్ద కొండాలో మీకంటే పెద్ద రౌడీలం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నా కొడుకు ఇవాళ మా అక్క చనిపోవడానికి కారణం మీరే. ఎందుకంటే ట్రోల్ చేయటంలో మేము కూడా చేయగలుగుతాం, మాకు వచ్చు, మేము చదువుకున్నాం, మేము కూడా ఇదైన వాళ్ళమే. కానీ మీరు లుచ్చా రాజకీయం చేశారు. ఒక ఆడబిడ్డని ఇదవ్వటానికి మీరు మెయిన్ కారణం అయ్యారు. కాబట్టి మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు, ప్రజలైతే అసలు క్షమించరు మిమ్మల్ని. వీడియో చూసామన్నా, ఎక్కడ మాట్లాడాల. ఒక లోకేష్ అలా ఒక పవన్ కళ్యాణ్ అలా వాళ్ళు ఒక అమ్మ అబ్బు పుట్టిన నా కొడుకులు అయితే ఒక ఆడపిల్ల గురించి అట్ట కామెంట్స్ పెట్టరు. ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లనన్నా. ఇవాళ రోజున ఆడబిడ్డకు జరిగింది. రాయపాటి అరుణ తెలుసుగా, పవన్ కళ్యాణ్ నా దేవుడు అనేది ఆ అసమంటి ఆడబిడ్డను కూడా తిట్టారా లుచ్చా నా కొడకల్లారా. తెలుసుకోండి, కొట్టారు. నిన్నేగా స్టేట్మెంట్ ఇచ్చింది. కళ్ళల్లో ఎవరిదన్నా పెట్టుకున్నారా నా కొడకల్లారా, మీకు తెలియదా? మీరే చూస్తున్నారుగా, మీ ఆడబిడ్డేగా. మా ఆడబిడ్డను తిట్టిందంటే మేము ఆశపడ్డాం. మీ జన సైకిల్ పిచ్చి నా కొడుకులరా మీరు. మిమ్మల్ని వ్యసనాలా వాడుకుంటున్నాడు రా డబ్బు కోసం. చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బు కోసం మీ నాయకుడు పవన్ కళ్యాణ్ లుచ్చా నా కొడుకు మిమ్మల్ని తాకట్టు పెట్టాడు రా. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా కానీ. ఒక ఆడబిడ్డరా, మీలో ఆడబిడ్డరా. నేను జనసేన ఉన్నత మహిళలు అని చెప్పి తిరుగుతుండ్రా. అసమంటి మహిళలకు కూడా ఇలువ లేదురా. మీకేంద్ర ఇలువ వచ్చేది? మీ జెండాలు మోసే కూలీ మీరు. ఒక జెండా మోయినరా, మనుషులకి ఇలువ వచ్చింది. ఎందుకురా బతికే కంటే. ఇవాళ ఆడబిడ్డ పిల్లకి 2 ఆడపిల్లలు రా. ఎవరు రా బిడ్డలకి తల్లి?
తండ్రి ఎవరు? తండ్రి ఉన్నాడు, తల్లి తేగలుగుతారు మీరు? మీ లుచ్చా నా కొడుకు మీ చేటాల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక ఆడపిల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఒక ట్రైన్కి ఎదురుగా ఎంత బాధ ఉంటాయి కానీ, ఎంత పెయిన్ ఉంటాయి కానీ, అంటే ఒక ఆడపిల్ల ట్రైన్కి పక్కకి వెళ్ళాలంటే చాలా భయం ఉండిద్ది. ఆమె ఎంత డేర్ చేసుకొని ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంటే ఎంత బాధ, ఎంత కుమిలిపోయిందో అర్థం చేసుకో. నేను చెబుతున్నా అదేనన్నా, వీళ్ళకి సిగ్గు, వీళ్ళు కడుపు బోధింటే నా కొడుకులు ఈ పనులు చేయరానా? నేను అనేది వేరే ఉద్దేశం కాదు. ఎవరి పిల్ల అయినా ఒకటే, ఆడ మనిషే. రేత్రి 1 గంట అప్పుడు ఆ లుచ్చా నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో చెప్పాడుగా, నా కొడుకు తెలుసుగా. సిగ్గులేదా ఆ జనానికి చెప్పమని, వాళ్ళ జన సైనికులకి? ఆ టీడీపీ నా కొడుకులు వచ్చదాగురా నా కొడక, మీ సిగ్గులే నా కొడకల్లారా. ఎందుకురా మీ బతుకులు? ఒక ఆడపిల్లరా, 2 ఆడపిల్లలు ఉండారా ఆడబిడ్డకి? ఎవర్రా బిడ్డకు తల్లి ఎవరు? తల్లి ఏది అని అడుగుతారు. సిగ్గుందంటారా తప్పుడు రాతలు రాయటానికి? లుచ్చా నా కొడకల్లారా, ఎవర్రా మిమ్మల్ని క్షమించర్రా? దేవుడు కూడా క్షమించడు. ప్రజలైతే మీ అందరికీ గుణపాఠం చెబుతారు. మొత్తాన్ని పాతాళానికి దొక్కుతానన్నావు కదా నా కొడక, నిన్నైతే నీ మొహాన్ని సిగ్గుందంటారా? నీకు 24 సీట్లు కేటాయించి 21 సీటు ఇచ్చారు, 3 ఎంపీలు కేటాయించి 2 ఇచ్చారు. ఎందుకురా నీకు రాజకీయం? నువ్వు ఇలువ చేస్తున్నా రాజకీయం. ఆ లోకేష్ గారు వాడికి మంగళగిరిలోనే గెలవలేనాడు, వాడు మాట్లాడేవాడు 2 సార్లు గెలిచాడు. జగనన్న పెట్టిన అభ్యర్థులు మేము గెలవలేను నా కొడుకులు. ఒక ఆడపిల్లని ఈ రకంగా మానసిక బాధలు పెట్టారు. మీరు ఎప్పటికీ బాగుపడరు. మిమ్మల్ని ఎవరు, ప్రజలైతే మిమ్మల్ని అంగీకరించరు. ఇక